జరిగినటువంటి హైదరాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమంలో కూడా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అన్ని శాఖల సంయుక్తంగా సమన్వయంతో నవరాత్రులు చాలా ఆనందంగా అందరూ జరుపుతున్నారు. వేడుకలుగా జరిగినాయి. నిమజ్జన కార్యక్రమం ఉదయం నుంచి 3 రోజుల ముందు నుంచే మండపాల నిర్వాహకులతో అందరితో కూడా సమన్వయం చేస్తాము. ఈరోజు ఇప్పుడే ఏరియల్ సర్వే ద్వారా మొత్తం చార్మినార్, దాని తర్వాత బాలాపూర్, ఇటు అన్ని కూడా చూస్తే ఇంకా విగ్రహాలందరూ కూడా కార్యక్రమాన్ని నిమజ్జనం చేయాలని ఆలోచించుకొని బయటికి రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ ప్రభుత్వ పక్షాన, అధికారులందరి పక్షాన నిమజ్జన కార్యక్రమం తొందరగా ముగించుకోవాలని, వేడుకగా ఆనందంగా జరిగే విధంగా ఇందులో అందరూ భాగస్వాములు అయ్యే విధంగా తొందరగా కార్యక్రమాన్ని, విగ్రహాలను గాలిగా నిమజ్జనం చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా రేపటి దినం 10 దినం ఈరోజు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తుంది కాబట్టి ఈ అవకాశాలు వినియోగించుకొని తొందరగా నిమజ్జనంలో ప్రజల భాగస్వామ్యంతో తొందరగా నిమజ్జనం విజ్ఞప్తి చేస్తాం. మహా ర్యాలీ నుంచి దానికి బాలాపూర్ రూట్ ఉందో అఫ్జల్ గంజ్ కావచ్చు, లేదా మా మోహన్ మార్కెట్ కావచ్చు, ఉస్మాని హాస్పిటల్ కావచ్చు, పురాణా కావచ్చు, ఆ ఏరియాలు వస్తూ ఉన్నాయి. ఇవంతా కూడా కొంత నిర్వాహకులకు విజ్ఞప్తి చేయాలి. ప్రభుత్వం తరఫున కొంచెం మూమెంట్ స్పీడప్ చేసి తొందరగా పూర్తి చేసుకుంటే అందరికీ ఆనందంగా పండుగలాగా జరుపుకుంటుందని మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేయాలి. వాళ్ళ నిర్వాహకులకు ఆల్రెడీ తెలుసు. ప్రభుత్వం విగ్రహాలు పెట్టినప్పటి నుంచి కూడా వాళ్ళతో సమన్వయం చేస్తూ ఉంది. వాళ్ళందరికీ ఆ అంశంలో కూడా పూర్తి క్లారిటీ ఉంది. మీరు కూడా దయచేసి మీడియా మిత్రులు సహకరించి వాళ్ళని కూడా తొందరగా ముగించినట్టయితే పండుగ వేడుకలాగా జరిగి అందరికీ ఆనందం దొరుకుతుంది. ఆలస్యం అనేది అందరికీ ఇబ్బంది కాబట్టి అందరూ సహకరించాలని మరొకసారి మీ ద్వారా ప్రభుత్వాన్ని